ఓం నమో మహద్భ్యో గురుభ్యః. చాణక్య నీతి సుధలో భాగంగా ప్రతిరోజు ఒక నీతి శ్లోకాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నేటి 17వ రోజైన ఈ రోజున చాణక్యుడు చెప్పేటువంటి విషయాన్ని గమనించినట్లయితే, మంచి కుటుంబము, మంచి వంశం నుండి వచ్చినటువంటి వధువు వల్ల కుటుంబానికి కానీ, అదేవిధంగా వారి యొక్క దాంపత్య జీవితానికి కానీ ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఆనందంగా ఉంటారనేటువంటి నిన్నటి చాణక్యుని యొక్క వచనాన్ని మనం తెలుసుకున్నాం. అయితే సరైనటువంటి మార్గనిర్దేశం లేక కానీ, వేరే ఏ కారణం చేతనప్పటికీ కూడా సంపూర్ణంగా సాంప్రదాయాలు తెలియనటువంటి కుటుంబం అయినప్పటికీ కూడా మంచి లక్షణాలు ఉన్నటువంటి అమ్మాయి వచ్చినట్లయితే స్వీకరించే విషయం గురించి ఈరోజు శ్లోకంలో చాణక్యుడు తెలియజేస్తూ ఉన్నారు. విషాదప్యమృతం గ్రాహ్యం అశుచాదపి కాంచనం నీచాదప్యుత్తమం విద్యాం స్త్రీరత్నం దుష్కులాదపి అని చెబుతూ ఉన్నారు. అంటే విషంలో నుండి కూడా అమృతాన్ని స్వీకరించవచ్చు అని చెబుతున్నారు. ఇది మనకి కాస్త ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ దానికి చిన్న ఉదాహరణ తెలుసుకున్నట్లయితే మనకి బాగా అర్థమవుతుంది. ఏదైనా మనకి అనారోగ్యం కలిగినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్తాం. ఆ వైద్యుడు ఆ యొక్క అనారోగ్యాన్ని నివృత్తి చేయడం కోసం ఒక మందుని ఇస్తాడు. ఆ మందు మనం వేసుకునేందుకు ప్రయత్నం చేసే సమయంలో చేదుగా ఉండడం చేత విషంగా భావించి మనం దానిని నోట్లో వేసుకునే సందర్భంలో కూడా మన ముఖ కవళికలు కూడా ఎన్నో రకాలుగా మారిపోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా విషంగా భావించేటువంటి ఆ మందు మనం నోట్లో వేసుకోవడం చేత అమృతతుల్యమైనటువంటి ఆరోగ్యం మన సొంతమవుతుంది. అదేవిధంగానే సాగరమథనంలో కూడా మొట్టమొదట విషం తర్వాతనే అమృతం కూడా వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కాబట్టి విషంలో నుండి కూడా అమృతాన్ని మనం తీసుకోవాలి అని చెబుతున్నారు. అదేవిధంగా బంగారము అనేటువంటిది పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో లేకపోయినప్పటికీ దాని విలువ ఏమాత్రం కూడా తగ్గదు. కాబట్టి దానిని తీసుకోవడం కోసం కూడా ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదని చెప్తూనే, నీచుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి వ్యక్తి దగ్గర అద్భుతమైనటువంటి విద్యా పాఠాలు ఉన్నప్పటికీ కూడా దానిని కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఆ యొక్క విద్యను అతని నుంచి కూడా గ్రహించుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే సాంప్రదాయం గురించి కానీ, వంశం గురించి కానీ తెలియకుండా ఉన్నప్పటికీ కూడా ఒక మంచి లక్షణాలు ఉన్నటువంటి కన్య లభించినట్లయితే ఒక రత్నంలాగా భావించి ఆమెను వివాహం చేసుకోవచ్చు అని చాణక్యుడు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు నీతితో మరో విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. వయసులో కానీ, పదవిలో కానీ, వేరే ఏ ఇతర కారణాల చేత అయినా మనకంటే చిన్నవాడైనప్పటికీ, అవతలి వ్యక్తి శత్రువైనప్పటికీ కూడా ఏదైనా ఒక మంచి విషయం అవతలి వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు మనం దాన్ని గ్రహించడం కోసం, మనం దాన్ని తెలుసుకోవడం కోసం ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు అని ఈ యొక్క శ్లోకం ఈరోజు నీతి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. స్వస్తి.